మీ కుటుంబ శాంతి, ఆరోగ్యం, ఆర్థిక అభివృద్ధి కోసం రుద్రాక్ష మహాపూజలో తప్పక పాల్గొనండి. ఇప్పుడే నమోదు చేసుకోండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు జ్యోతిష్యులు, మంత్ర, యంత్ర, తంత్ర, వాస్తు, శకున శాస్త్ర నిపుణులు ముక్కామల చంద్రశేఖర్ గారు. నమస్తే సార్. నమస్కారం అమ్మా. చంద్రశేఖర్ శర్మ గారు, నేను స్టార్టింగ్ లో మిమ్మల్ని ఇంట్రొడక్షన్ చేశాను కదా, మంత్ర, యంత్ర, తంత్ర, శకున శాస్త్రం ఏంటండి? మంత్ర, యంత్ర, అసలు మంత్ర శాస్త్రం అంటే ఏంటి? ఒకసారి దాని గురించి మాట్లాడుకుంటాం. మంత్రశాస్త్రం అని అంటే కనుక చాలా అనంతమైనటువంటి ఒక సముద్రం లాంటిది. దాన్ని టూకీగా చెప్పాలంటే చెప్పలేము. అయినా కూడా మీరు అడిగారు కాబట్టి చెప్తాను. మంత్రము అనేటువంటిది, మంత్రశాస్త్రం అంటే మంత్రానికి సంబంధించినటువంటి శాస్త్రం. మంత్రం అంటే అసలు ఏంటి? మంత్రము అంటే మననం చేసేదే మంత్రము. మననము అంటే తిరిగి రిపీట్ చేయడాన్ని మంత్రము అంటారు. ఏదైనా ఒక మనకి తెలుగులో 56 అక్షరాలు ఉన్నాయి. మన తెలుగు భాష మాట్లాడదాం. తెలుగు భాషలో 56 అక్షరాలు ఉన్నాయి కాబట్టి ఆ 56 అక్షరాలు 56 బీజాక్షరాలు అంటారు. బీజాక్షరము అంటే ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క దేవత అధిపతి అయి ఉంటారనమాట. ఆ అధిపతి అయినప్పుడు, అధిపతి అంటే కింగ్, రాజు అవుతాడు. మనం ఆ అక్షరాన్ని మనం పదే పదే పలుకుతుంటే ఆ దేవత అనుగ్రహం కలుగుతుంది. అంటే ఏంటి అంటే కనుక, ఇప్పుడు మీ పేరు ఉన్నది, ఈ పేరు పెట్టి పిలవంగానే మీరే వస్తారు, వేరే వాళ్ళు రారు. ఆయన రారు, నేను రాను, ఎవరు రారు. మీ పేరు పెట్టి పిలిస్తే వాళ్ళే వస్తారు. అదేవిధంగా మంత్రశాస్త్రంలో బీజాక్షరం, ఆ బీజాక్షరాన్ని పలికితే ఆ దేవతే వచ్చి మనకు కనబడుతుంది అనమాట. దాన్ని మంత్రశాస్త్రం అంటారు. ఈ బీజాక్షరాలని మనం ఒక సంపుటీకరణంగా, అంటే ఒక పద్ధతిలో అమర్చి మనం కనుక చేస్తే దాన్ని అక్షరాల కూడికనే మంత్రము అంటారు. ఆ మంత్రాన్ని మనం మననం చేయటం అంటే తిరిగి చేయవేయడం. ఇప్పుడు ఒక అక్షరం ఉంది, ఉదాహరణకి ఓం అనేటువంటిది శబ్దం ఉంది. ఓం, ఓ అనేటువంటి తెలుగులో అక్షరం ఓ అనేది, దాన్ని సున్నా పెడుతున్నాం మనం పక్కన. పూర్ణ బింబు, పూర్ణం కావాలి కాబట్టి సున్నా పెడుతున్నాం, దాన్ని ఓం అంటాం. ఓం 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 అని మనం చదువుతున్నాం. అంటే ఓంకారనాదం వచ్చేసింది అక్కడ. ఓంకారం పరబ్రహ్మ స్వరూపం, అంటే శివుడు. శివుడు అనేటువంటి వాడికి ఓంకారనాదం అనేటువంటిది మనం అదే ప్రతి పదంగా, అంటే మన శరీరంలో ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో 96,000 నాడులు ఏవైతే ఉన్నాయో ఆ నాడులన్నీ వైబ్రేషన్ చెందుతాయి, ఉత్తేజం చెందుతాయి అనమాట. ఉత్తేజం చెంది వాటి పని వాటి సక్రమంగా చేయగలుగుతాయి అనమాట. అందుకనే మనం ఏం చెప్తామంటే, జనరల్గా అందరూ కాసేపు మెడిటేషన్ చేయండి అంటారు. ఆ మెడిటేషన్ చేయడం అంటే ఏంటంటే కనుక, కదలకుండా స్థిరంగా కూర్చొని ఓంకార శబ్దంగానే పదే పదే పలుకుటం వల్ల మనసు ఒక స్థిరమైనటువంటి రూపం మీద నిలబడుతుంది. ఆ రూపం ఏదైనా కావచ్చు, మీకు ఇష్టమైన రూపం, ఒక ఫ్లవర్, ఒక పువ్వు కావచ్చు, ఒక వస్తువు కావచ్చు, ఒక ఏదైనా కావచ్చు, దాని మీద నిలిపి దాన్ని మనం పదే పదే నడుపుతాం. 24 గంటలు అదే కనబడుతుంది. కాబట్టి దాన్ని ఈ విధంగా చెప్తానే మనం మంత్రంలో చెప్తా ఉంటాం. ఈ మొత్తం బీజాక్షరాలకి మనం చెప్పుకున్నాం కదా, బీజాక్షరాలు ఏవేవైతే ఉన్నామో ఒక్కొక్క బీజాక్షరానికి ఒక్కొక్క అధిపతి దేవత ఉంటుంది. మనకి ఈ మంత్రం అనేటువంటిది ఎందుకు చేస్తాం అసలు? ఫస్ట్ ఎందుకు చెయ్యాలి? అవసరం ఏముంది మనకి? ఎందుకు చెప్పాలి మంత్రం? ఎందుకు చేయాలి? ఏదో చెప్తున్నామో, అవతలవాడు చెప్పాడు కదా మనం చేయడం అని కాదు. నీకు ఏదన్నా ఇబ్బంది కలిగినప్పుడు, ఏదన్నా కావాల్సినప్పుడు, ఏదో అనుకొని అవాంతరం కలిగినప్పుడు, ఆ అవాంతరం నుంచి తప్పించుకోవాలన్నా, ఆ అవసరాన్ని పూర్తి చేసుకోవాలన్నా మనం మంత్రశాస్త్రంలో ఉన్నటువంటి మంత్రాన్ని కనుక పఠిస్తే ఆ యొక్క దేవత వచ్చి ఆ యొక్క ఇబ్బందిని తొలగిస్తుంది అని నమ్మకం అన్నమాట. ఖచ్చితంగా నెరవేరుస్తుందా అని అంటే కనుక నువ్వు చేసే నమ్మకాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. అంటే ఎగ్జాంపుల్, అన్నం ఉడుకుతుందా అంటే కనుక నువ్వు స్టవ్ మీద బియ్యం పెడితేనే ఉడుకుతుంది. పెట్టకుండా ఉడకాలి అంటే కనుక ఉడుకుతుందా? ఉడకదు. అదేవిధంగా నువ్వు మంత్రం కనుక ఖచ్చితంగా చేయగలిగితే, ధ్యాన స్వరూపంగా చేయగలిగితే ఖచ్చితంగా మంత్రం అనేటువంటిది పనిచేస్తుంది. ఇవాళ రేపు చాలామంది, కొంతమంది ఆ మంత్రాన్ని చేస్తే మంత్రాలకు చింతకాయలు రాలుతాయనే అనేటువంటి సామెత కూడా చెప్పారు. మంత్రాలు చింతకాయలే కాదు, మంత్రాలు చింత చెట్టే పడిపోతుంది, అందులో సందేహం లేదు. కానీ ఆ చింత చెట్టుని పడగొట్టే కెపాసిటీ నీలో ఉండాలి, అది తెప్పించుకోగలగాలి. అది తెచ్చుకోలేని రోజు నువ్వు అంటానికి అర్హత లేదు. కాబట్టి మనం ఎటువంటి తప్పుగా అంచనా వేయొద్దు. మనలో ఉన్నటువంటి శక్తి లేదు అని మనం అనుకోవాలి, అది ముఖ్యం. అది లేనిదే మనం మంత్రశాస్త్రం అనేటువంటిది మనం చేయలేమన్నమాట. కాబట్టి ప్రతి దీంట్లోనూ మంత్రం అనేటువంటిది ఖచ్చితంగా ఉంటుంది. యంత్రం, తంత్రం అన్నారు, అంటే ఇది మంత్రశాస్త్రానికి సంబంధించింది. యంత్రము అంటే ఏంటంటే కనుక, రాగి రేకు, రాగి, వెండి, బంగారం, మనకి 3 లోహాలు తెలుసు.
బంగారంతో కానీ వెండితో కానీ రాగితో కానీ ఒక నలుచదరమైనటువంటి ప్లేటు తీసుకొని మనం ఏదైతే అంటున్నామో దాని మీద రాస్తాం బీజాక్షరాలు. ఆ బీజాక్షరాలను రాస్తే ఈ రాగి రేఖ మీద కానీ బంగారు రేఖ మీద వెండి మీద రేఖ మీద రాస్తున్నామో ఆ బీజాక్షరాలు రాసిన దాన్నే యంత్రము అంటారు. రాసిన తర్వాత ఆ బీజాక్షరాలని కొన్ని లక్షలు మనం పఠించాలి. పఠించి ప్రాణప్రతిష్ఠ అనేటువంటిది చేయాలి. ప్రాణప్రతిష్ఠ చేయడం అని అంటే ఏంటంటే కనుక ఆ యంత్రంలో ఉత్తేజం అనేటువంటిది చేయాలి. ఉత్తేజం చేస్తే కనుక అది ఉత్తేజం కలుగుతుంది. ఆ యంత్రాన్ని తీసుకొచ్చి మన ఇంట్లో పెట్టుకుంటే దానివల్ల కలిగే లాభాలు అనేకం. అది మనం ఊహకు కూడా అందదు. దాన్ని యంత్రశాస్త్రము అంటారు. అది పూర్తిగా యంత్రశాస్త్రము, దానిలో బీజాక్షరాలు రాయగలిగిన వాళ్ళు చేస్తారనమాట. ఇకపోతే ఈ యంత్రాన్ని వాళ్ళ ఉపయోగాలు ఏంటంటే కనుక ఇప్పుడు మీరు వినే ఉంటారు వాస్తుకు సంబంధించినటువంటి మత్స్య యంత్రం అని, తర్వాత ధనాకర్షణ యంత్రము, జనాకర్షణ. మనం డబ్బు వ్యాపారం చేస్తున్నాం విపరీతంగా, డబ్బులు రావట్లేదు. ఎంత కష్టపడ్డా కూడా మనకు డబ్బులు రావట్లేదు. ఆ డబ్బు రావాలి అంటే కనుక ధనాకర్షణ యంత్రం పూజ వేసుకోవాలి. మంత్రంగా కూడా రప్పించుకోవచ్చు, కానీ మంత్రం చేసే కెపాసిటీ మనకుందా, ఆ నిష్ట మనకుందా? లేదు. లేనప్పుడు ఏం చేయాలి? మనం ఇంకో దానికన్నా తక్కువైనటువంటి యంత్రం మీద ఆధారపడాలి. ఆ యంత్రం మీద ఆధారపడినప్పుడు ఆ యంత్రాన్ని ఎవరో ఒక బాగా తెలిసిన వ్యక్తి చేత యంత్రం వేయించి ఆ యంత్రాన్ని ప్రాణప్రతిష్ఠ చేసి మన ఇంట్లో కానీ ఆఫీసు స్థలంలో కానీ ప్రతిష్టాపన చేసి రోజు మనం ఒక అగరపుల్ల అగరబత్తి వెలిగిస్తే అది చాలా ఉపయోగం అనేటువంటిది కలుగుతుంది. మనకు కావాల్సింది ఏదైతే కోరిక ఉంటుందో అది తీరుస్తుంది అన్నమాట. దీన్ని యంత్రశాస్త్రము అంటారు. మూడోది తంత్రశాస్త్రం. తంత్రశాస్త్రం దేనికి సంబంధించింది అంటే మూలికలకు సంబంధించింది. ఇది ప్రకృతి భగవంతుడు మనకి ప్రసాదించినటువంటి వృక్ష సంపదకి వాటికి సంబంధించింది. వాటి యొక్క పంచాంగాలు అంటారు. పంచాంగాలు అంటే ఏంటంటే వేరు, కాండము, పువ్వు, కాయ ఇవన్నిటిని కలిపి పంచాంగాలు అని అంటారు మనకి. ఈ పంచాంగాలలో ముఖ్యమైనటువంటివి వేర్లు. ఈ వేర్లని ఒక్కొక్క చెట్టుకు ఒక్కొక్క ప్రత్యేకత అన్నటువంటి ఉంది. మనకి ఏదైతే కావాలో దాన్ని స్వీకరించి దాన్ని ప్రాణప్రతిష్ఠ చేసి ఒక రాగిరేఖలోనో ఒక పొట్లాల్లోనో గుడ్డలోనో దానికి సంబంధించిన కట్టి మన ఒంటి మీద ధరిస్తే గనక ఆ యొక్క పని తక్షణమే నెరవేరుతుంది. మంత్రశాస్త్రం కన్నా యంత్రశాస్త్రం కన్నా తంత్రశాస్త్రం తొందరగా ఫలిస్తుంది. కాకపోతే దీని ఫలితం కొద్దిసేపే ఉంటుంది, అంతకాలమే ఉంటుంది, ఎక్కువ కాలం ఉండదు. దీని యొక్క ప్రభావం ఏముంది, జీవం ఉన్నంత వరకు ఉంటుంది, ఆ తర్వాత పోదు. కానీ యంత్రం అట్లా కాదు, 10,000 100 సంవత్సరాలనే ఉంటుంది. అదేవిధంగా మంత్రం అయితే కొన్ని లక్షల సంవత్సరాలు ఉంటుంది. సో దానికి తేడా డిఫరెన్స్ అనమాట. తక్షణం కావాలి, ఇమీడియట్గా కావాలి. ఇప్పుడు నాకు ఒక వారం రోజుల్లో పని కావాలి, పని కావట్లేదు, ఇబ్బంది పడిపోతున్నాను నేను. అప్పుడు తంత్రశాస్త్రాన్ని మనం పడతాం అన్నమాట. ఆ మూలిక తెచ్చుకొని ఆ మూలిక ప్రభావంతో మనకు కావాల్సిన పని మనం నెరవేర్చుకుంటాం అనమాట. ఇది మంత్ర యంత్ర తంత్రశాస్త్రం అనేటువంటి చెప్తారనమాట. శకున శాస్త్రం గురించి కూడా ఒకసారి చెప్పేసేయండి మరి. శకున శాస్త్రం అంటే ఏంటంటే మనం బయలుదేరేటప్పుడు, ఇంట్లో నుంచి బయలుదేరేటప్పుడు అనేక రకాలైనటువంటి శకునాలు ఎదురవుతుంటాయి. పిల్లి రావచ్చు, బల్లి రావచ్చు, కుక్క రావచ్చు, మనిషి రావచ్చు, అనేక రకాలైనటువంటి. ఒక్కొక్క మనిషి వస్తే గనక లేదా ఒక జంతువు వచ్చినప్పుడు ఒక్కొక్క రకమైనటువంటి శకునం అనేటువంటిది కలుగుతుంది. శకునం అంటే ఎదురు రావటం. అలాగే మనం ఇంట్లో గడపలో నుంచి అడుగు పెట్టగానే అవి ఎదురు రావటం అన్నమాట. ఎదురు రావడంలో వాటికి కలిగే ఫలితాలు అని అనుకుంటాయి. వాళ్ళ రేపు ఎవరూ నమ్మట్లేదు శకున శాస్త్రాన్ని, కానీ వాటి యొక్క ప్రభావం మాత్రం అనుభవిస్తున్నారు అందరూ. అలా అని చెప్పేసి వాడిని మనం కించపరచకూడదు. అంటే ఎగ్జాంపుల్ కూడా నేను చెప్తున్నాను. ఒక వివాహమైన స్త్రీ ఉంటుంది. వివాహమైన స్త్రీ వాళ్ళ భర్త ఆమె సౌభాగ్యం సరిగ్గా లేక అకస్మాత్తుగా మరణించాడు. ఆవిడ విధవరాలైంది. ఆవిడ ఇంకో పెళ్లి చేసుకోదు. ఆవిడ మనం బయటికి వెళ్తున్నప్పుడు ఆవిడ ఎదురొచ్చింది. ఎదురొస్తే మనం అపశకునంగా భావిస్తాం శకున శాస్త్ర ప్రకారం. కానీ మనం అట్లా భావించడం తప్పు. ఎందుచేత మనం ఆవిడ మనిషి, ఆవిడని కించపరుస్తున్నాం మనం. నీ పాపం కన్నా పుణ్యం కన్నా పాపమే ఎక్కువ ఎదురవుతుంది. ఆవిడలో తప్పు లేదు, ఆవిడ ద్వారా ఆవిడ వెళ్ళిపోతుంది. నీ పనికి అడ్డు రావట్లేదు ఆవిడ, నీ పనికి అడ్డు రావట్లేదు. అయినా కూడా విధవ స్త్రీ వచ్చింది మనకి అని చెప్పి మనం ఇంట్లోకి వస్తున్నాం, కూర్చుంటున్నాం, కాళ్ళు చేతులు కడుక్కుంటున్నాం, తర్వాత మళ్ళీ బయలుదేరుతున్నాం. అది ఆవిడ చూడకపోతే మనకేం ఇబ్బంది ఉండదు. ఆవిడ చూసి కనిపించింది అనుకో, ఆవిడ మనసు ఎంత బాధపడుతుంది. ఆవిడ క్షోభిస్తే మన పని అవుతుందా? ఒక పని మనం జరుగుతున్నప్పుడు ఎదుటివాడు బాధపడ్డాడంటే మన పని జరుగుతుందా? జరగదు. మరి అలాంటప్పుడు ఎందుకు బాధపడుతున్నారు మీరు? బాధ పెట్టకూడదు. అప్పుడు శకున శాస్త్రాలు
కొన్నిటికి శుభకరమైనవి ఉన్నాయి, కొన్ని మనకి చెడు చేసేవి కూడా ఉన్నాయి. కాబట్టి మనం పరిస్థితులకు అనుగుణంగా నడుచుకోవడమే శకున శాస్త్రం. అంతే తప్ప శకున శాస్త్రం ఉన్నది కదా అని చెప్పేసి మా తాతగారు విధవ స్త్రీ వస్తే బయటికి వెళ్ళొద్దన్నారు అని చెప్పేసి మీ ఇంట్లోంచి ఆమెని తిట్టడము, నువ్వు ఇప్పుడు నేను పని మీద వెళ్తున్నప్పుడు మంచి పని మీద వెళ్తున్నప్పుడు ఎదురొస్తున్నావా అని అంటే రావటము, అది చేయడం చాలా తప్పది. అలాగే ఒక పిల్లి ఎదురొస్తుంది, ఒక కుక్క ఎదురొస్తుంది, వచ్చినా కూడా మనం ఏం చేస్తాము, వాటిని మనం ఏమి అనలేము. అవి జీవాలు, వాటిని ఏమంటావు, నువ్వు చేతనైనంత వరకు ఏమో ఒక నిమిషము వెళ్ళేవాడు, ఒక నిమిషం ఆగు, భార్యతో ఏదో మాట్లాడు వెళ్ళు, లేదా అంతగా కావాలని ఇంటికి వచ్చి దేవుడి ఫోటో ఉంటుంది నమస్కారం చేసుకుని వెళ్ళి, ఎవరు కాదంటాం నేను. అంతేగాని ఎటువంటి నిందించకూడదు. అది పిల్లి అయినా సరే, కుక్క అయినా సరే, ఒక జీవం అయినా సరే మనం వాటిని నిందించకూడదు. అవి వాటిలోనూ ఉండేడు పరమాత్ముడే, నీలో ఉన్నవాడు పరమాత్ముడే, నాలో ఉన్నవాడు పరమాత్ముడే. కాబట్టి నిందించడం అనేటువంటిది శకున శాస్త్రంలో ఎప్పుడు చాలామంది నిందిస్తుంటారు. అది నిందించడం చాలా తప్పు అని నా అభిప్రాయం. నమస్తే.